సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. శుక్రవారం సాయంత్రం 1 టౌన్ కేబిఎన్ కాలేజీ దగ్గర ప్రతి సంవత్సరం సింహాద్రి అప్పన్న స్వామి వర్ణగంధం వలపు 24 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. అలాగే ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా ప్రజలు చుట్టుప్రక్కల నుండి స్థానికులందరూ కలిసి పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో స్థానిక నాయకులు మరియు బీజేపీ నాయకులు అటూరి శ్రీరామ్ పాల్గొని స్వామి ఆశీస్సులు తీసుకుని మీడియా ముఖంగా ప్రసంగించారు. మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శెట్టి బలిజా కార్పొరేషన్ చైర్మన్ పుడుపూడి సత్యబాబు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. రాష్ట్రంలో ప్రతిష్టాత్మక దేవాలయమైనటువంటి సింహాద్రప్పన్న స్వామి దేవాలయంలో చందనోత్సవం ఏదైతే అంగరంగ వైభవంగా జరుగుతుందో అందులో భాగంగానే స్వామివారి భక్తులంతా కూడా రాష్ట్ర నలుమూలల అనేక ప్రాంతాల్లోని స్వామివారి ప్రతిరూపాన్ని పెట్టి స్థానిక ప్రజలందరినీ కూడా హిందూ బంధువులందరినీ కూడా ఆ యొక్క పూజా కార్యక్రమాల్లోని భాగస్వాములు చేస్తూ అనేక మంది వేలాది మంది ఈ యొక్క కార్యక్రమాల్లోని ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం కేసర టోల్ ప్లాజా వద్ద శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బ్రేకులు ఫెయిల్ కావడంతో అదుపు తప్పి లారీ కారుపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా నుజ్జునుజ్జైంది. కారులో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. టోల్ ప్లాజా సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. పురపాలక శాఖ మంత్రి నారాయణ విజయవాడ క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ అమరావతిపై వైసీపీ ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా మాట్లాడుతుందని, అధికారంలోకి రాకముందు ఒకలా, వచ్చాక మూడు ముక్కలాట ఆడి రాష్ట్ర భవిష్యత్తుతో ఆడుకుంటుందని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 8 నెలల్లో టెండర్ ప్రక్రియ పూర్తి చేశామని, రాష్ట్ర భవిష్యత్తు నేపథ్యంలో చట్టబద్ధత చేయించే రోజే మావిగన్ అంటూ కొత్త పదాన్ని తీసుకొచ్చారని, మావిగన్ కు ఖర్చు తక్కువ అవుతుందని చెప్పారు. హైదరాబాద్ లో సచివాలయాన్ని మొదట 7 లక్షల చదరపు అడుగులకు 615 కోట్లతో అంచనా వేశారు. 10,34,000 చదరపు అడుగులు కట్టారు. అందుకు 10,423 కోట్లు ఖర్చు చేశారని అన్నారు. 6,94,000 దానికి టెండర్ పిలిచింది 862 కోట్లు. టెండర్ పిలిచింది 862 కోట్లు పిలిచారు. బట్ ఫైనల్ గా డీవియేషన్స్ మొత్తం పూర్తి అయ్యేటప్పటికి వాళ్ళు పే చేసింది 1,174 కోట్లు. టెండర్ పిలిచింది 862 కోట్లే. ఫైనల్ గా పూర్తి అవడానికి పే చేసింది 1,174 కోట్లు. అంటే చదరపు అడుగుకి 16,916 రూపాయలు అయింది. 16,916 రూపాయలు. పార్లమెంట్ కి అయిన ఖర్చు 6,94,000 మొత్తం చదరపడుగులు. టెండర్ పిలిచింది 862 కోట్లకి. బట్ పూర్తి అయ్యేటప్పటికి ఎక్కడైనా వర్క్ పిలిచిన తర్వాత పూర్తి అవటానికి ఏదైతే దాంట్లో పెట్టుండరో అవన్నీ చేయడానికి డీవియేషన్స్ తీసుకుంటారు. ఆ డీవియేషన్స్ తో కలిసి 16,916 రూపాయలు. కానీ అది చెప్పరు. 4,000 అంటారు, బెంగళూరు అంటారు, ఆడంటారు, 5,000 3,000 అంటారు. ఇప్పుడు ఒక హౌస్ కట్టడానికి వేరు. ఇక్కడ కూడా మనం అమరావతిని గతంలో నిర్ణయించి కృష్ణానది వదిలి ఫైనల్ చేస్తే అప్పుడు ఒప్పుకొని ప్రభుత్వం ఆరంగానే 3 ముక్కలు ఆటని ఆ 3 ముక్కలు తీసేశారు. మళ్ళా ఇప్పుడు మళ్ళా మావిగానని ఏదో మచిలీపట్నం, గుంటూరు, విజయవాడ తెచ్చారు. ఎందుకు తెచ్చారంటే ఖర్చు తక్కువ అంటాడు. ఇస్తున్నా వాళ్ళు ఫస్ట్ లో 615 కోట్లతో టెండర్ ఇచ్చారు. 7 లక్షల చదరపు అడుగులకి 615 కోట్లతో టెండర్ ఇచ్చారు. తర్వాత
10,34,000 చదరపడుగులు కట్టారు. 10,34,000. దానికైనా మొత్తం ఖర్చు ఎంత అంటే దానికైనా ఖర్చు 1,432 కోట్లు. ఫస్ట్ టెండర్ ఇచ్చినేమో 610. అదొక సైకో మెంటాలిటీ. ప్రజలు ప్రశాంతంగా ఉండకూడదు, ఏదో ఒకటి కలిపెట్టాలా, ఏదో ఒకటి అడ్డదారి చేయాలని మళ్ళా మావికన్, మచిలీపట్నం, గుంటూరు, విజయవాడ. అదేమంటే ఖర్చు తక్కువ. ఎక్కడైనా బిల్డింగ్ కట్టడానికి అదే ఖర్చు అవుద్ది. ఎక్కడైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకుంటే వాళ్ళ ఒక నాయకుడు చెప్తాడు నేషనల్ హైవేకి ఎంత ఖర్చు అవుతుంది కిలోమీటర్కి, ఇక్కడ ఎందుకు ఎంత ఖర్చు అవుతుంది అంటారు. నేషనల్ హైవేలో కేవలం రోడ్లు వేస్తారండి. ఎక్కడైతే టౌన్ వస్తుందో విలేజ్ అక్కడ స్ట్రీట్ లైట్ వేస్తారు ఆ పార్ట్ వరకు. నేషనల్ హైవేలో కేవలం రోడ్డు వేసేది. ఎక్కడైతే విలేజ్ లో వస్తారో నివసించే ప్లేస్ లో ఇది ఒక టౌన్షిప్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో చేస్తున్నాం. అండర్ గ్రౌండ్ యూజీడీ అంటే బాత్రూమ్ నుంచి కిచెన్ నుంచి. మహాత్మా జ్యోతిరావు పులే ద్విశత జయంతి సందర్భంగా గుడివాడలో బీసీ నాయకులు బీసీ జెండా ఎగురవేసి ఆ పుణ్య దంపతుల విగ్రహాలకు పూలమాలలు సమర్పించారు. ఏపీ బీసీ సంఘం ఐక్యవేదిక అధ్యక్షులు రావుల కొల్లు నాగమల్లేశ్వరరావు, ఆర్యకటిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు చంద్రశేఖరరావు, బీసీ సంఘాల నాయకులు మాట్లాడుతూ అణగారిన వర్గాల ఆశాజ్యోతి, మహిళా విద్యా ప్రేరణకు, సామాజిక సమానత్వానికి మార్గదర్శి జయంతి సందర్భంగా సమాజంలో సమానత్వం కోసం పోరాడి విద్య ద్వారా మార్పు తీసుకొచ్చిన మహానుభావుడి ఆశయాలను మనమందరం ముందుకు తీసుకెళ్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మారేళ్ల ఉమా, షేక్ రమీజా, బండారు శ్యామ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. వర్ధిల్లాలి బీసీల ఐక్యత, వర్ధిల్లాలి బీసీల ఐక్యత, వర్ధిల్లాలి బీసీల ఐక్యత. జోహార్ జ్యోతిరావు ఫులే. ఆ రోజు సమాజంలో అసమానతలు ఎక్కువగా ఉన్న టైంలో వారు పుట్టి పెద్దయి వారు సమాజం ఇంకా చూసి అసలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో వాళ్ళు ఒక నిర్ణయం తీసుకొని సమాజాన్ని ఏదో విధంగా చైతన్యం చేయాలి, చేయకపోతే ఈ అట్టడుగు వర్గాలు, బలుగు బలహీన వర్గాలు, పెట్టుబడిదారి వ్యవస్థ ఎప్పుడైతే అణచవేయబడుతుందో వీళ్ళని ఎంతో కొంత చైతన్యం చేయాలనే ఉద్దేశంతో వారు చదువుకొని టీచర్స్ గా తయారయ్యి అక్కడ ఉన్నటువంటి బీసీ బడుగు బలహీన పిల్లలకు అందరికీ కూడా స్కూల్స్ ఏర్పాటు చేసి చదువులు చెప్పించి వాళ్ళలో విజ్ఞానాన్ని పెంపొందించి అట్లా కొన్ని రచనలు చేసి అవన్నీ కూడా ప్రజలకు వెళ్లే విధంగా మార్పు తీసుకొచ్చి సమాజంలో అంటరానితనాన్ని పూర్తిగా మార్పు చేసి కుల వ్యవస్థ నిర్మూలన చేసి బాల్య వివాహాలను అడ్డుకొని వితంతు వివాహాలను ప్రోత్సహించి అలాంటి మంచి కార్యక్రమాలు చేసినటువంటి పుణ్యమూర్తులు పూలే గారు దంపతులు ఇరువురు అని చెప్పేసి గుర్తు చేసుకుంటూ భవిష్యత్తులో పాఠ్యాంశాలుగా వాళ్ళ జీవిత చరిత్రను పెడితే భవిష్యత్తు ఇవాళ చైతన్యంగా ఉన్నారు బీసీలు అందరూ కూడా పోరాటం చేసుకొని మా హక్కులు మాకు సాధించుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కూటమి ప్రభుత్వం ఎలక్షన్ ముందు బీసీలకి చట్టసభల్లో 33%, స్థానిక సంస్థల్లో 34% ఇచ్చిన వాగ్దానాన్ని రాబోయే స్థానిక సంస్థల్లో కానీ తప్పనిసరిగా 34% మాకు వాటా మాకు మీరు ఇచ్చిన హామీ నెరవేర్చాలని, అలా నెరవేర్చిన పక్షంలో మా బీసీ ఓట్లు మేము నిలబెట్టుకొని స్థానిక సంస్థల్లో మేమే గెలిపించుకుంటామని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాం ఈ కూటమి ప్రభుత్వానికి. అట్లాగే ఎలక్షన్ ముందు గౌరవ శాసనసభ్యులు మా బీసీలకి ఆ పార్టీలో ఉన్నటువంటి మా బీసీ నాయకులకి ఆ రోజున బీసీ భవన్ నిమిత్తంగా జ్యోతిరావు పూలే గారి 200వ సంవత్సరం జయంతి ఉత్సవాల్లో గుడివాడ బీసీ ఐక్యవేదిక నాయకుల ఆధ్వర్యంలో 200వ సంవత్సరం జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం సంతోషంగా ఉంది. అలాగే పూలే గారి 200వ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొని వాళ్ళకి నివాళులు అర్పించడం జరిగింది. ఒకప్పుడు ఒక రెడ్డు, ఒక చౌదరు, ఒక నాయుడు అరే ఇటు రారా అన్న రోజుల నుంచి ఏమండి అని మనం పిలిపించుకోవటానికి కారణం ఆ దంపతులు ఇద్దరు. వాళ్ళు అందించిన ఫలాలు మనం పొందుతున్నాం.
ఇప్పుడు మనం రాబోయే తరానికి మనం ఏం చేయాలని ఆలోచన చేయడం చాలా అవసరం. సాంఘిక పరంగా ఒక స్థాయికి మనం ఎదిగినా కూడా రాజకీయ పరంగా వెనకబడి ఉన్నాం. మనం 52% రాజకీయ ఫలాలు ఎక్కడ దక్కినాయని మనం ఒకసారి ఆలోచన చేసినప్పుడు మనకు అనగదొక్కుతూనే ఉన్నారు అప్పర్ కమ్యూనిటీస్. మరి వాళ్ళని ఎదిరించి మనం నిలబడి మనం ప్రతినిధి మనం గెలిపించుకోవాలంటే మనలో ఐక్యత చాలా అవసరం. ఐక్యత లోపించి కృష్ణా జిల్లా గుడివాడ రూరల్ మండలం రామనపూడి గ్రామంలో అక్రమ మట్టి తవ్వకాలను అడ్డుకున్న గ్రామస్తులపై జరిగిన దాడిని వైఎస్ఆర్సీపీ నాయకులు ఖండించారు. పార్టీ కార్యాలయంలో వారు మాట్లాడుతూ గ్రామంలో అక్రమంగా తవ్వకాలు జరపడమే కాకుండా వాటిని ప్రశ్నించిన స్థానికులపై దాడులకు పాల్పడడం దుర్మార్గమని, గ్రామస్తులపై దాడికి పాల్పడిన వారిని గుర్తించి వారిపై హత్యాయత్నం కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ గారిని కూడా నేను ముక్కుసూటిగా అడుగుతా ఉన్నా, నువ్వు ఆ రోజున ఒక పిచ్చోళ్ళలాగా ఊగిపోయావే, ఈ రోజున నీ కళ్ళు ఏమైపోయినాయి అని అడుగుతున్నా. నువ్వు ఇవాళ బాధ్యత గల పదవిలో ఉన్నావు, ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉన్నావు, నువ్వు ఏం బిగుతా ఉన్నావు? నువ్వు నిజంగా సీజ్ ద షిప్ అని చెప్పి ఒక బిల్డప్గా ఒక వీడియో ఒకటి ఒక పబ్లిసిటీ పిచ్చితో నువ్వు చేసిన పనులు, ఇక్కడ నువ్వు నిజంగా హానెస్ట్ ఉప ముఖ్యమంత్రి అయితే ఇక్కడ సీజ్ ద వెహికల్స్ అని చెప్పి అరెస్టు వెనిగల్ రాము అని చెప్పి నువ్వు చేస్తావని చెప్పి నేను ఈ ప్రెస్ మీట్ ద్వారా కోరుతామన్నా. ఇక్కడ ఒక చోట మోటా నాయకుల్ని ఊరిని బొమ్మల్లాగా అడ్డం పెట్టారే కానీ డైరెక్ట్గా ఇక్కడున్న వెనిగల్ రాముయే ఈ మట్టి మాఫియా చేయడం జరుగుతుంది. ఈ గుడివాడ నియోజకవర్గ ప్రజలు గమనించాల్సింది ఏంటంటే, అతను ఏదో పెద్ద ఎన్ఆర్ఐ అని చెప్పి సొల్లు మాటలు చెప్పి మిమ్మల్ని మభ్యపెట్టి మాయపెట్టి నా దగ్గర ఏదో వేల కోట్ల రూపాయలు ఉన్నాయి, మీకు ఏ అవసరం వచ్చినా దేనికైనా మీ పేద ప్రజలకు నేను అండగా ఉంటాను, నేను ఎప్పుడు కూడా మీకు సహాయ సహకారాలుగా ఉంటాను, టిటుకోళ్ళు రుణమాఫీలు కూడా నేను చేస్తాను, ఇతనేదో దాన కరుణలాగా బిల్డప్ ఇచ్చి ఇక్కడ కళ్ళబొల్లి మాటలు చెప్పి ఇక్కడ ఎమ్మెల్యేగా ప్రజల మనసుల్ని సొల్లు మాటలు చెప్పి గెలుచుకొని ఇక్కడ గెలవడం జరిగింది. రాము గారు, మీరు అంత ఆస్తిపరులు అయితే ఇక్కడ మట్టి డబ్బులు మీకు అంత అవసరమా? మీకు సిగ్గుండాలా? మీరు ప్రెస్ మీట్ ఆ రోజున ఎలక్షన్ కోడ్లో ఇప్పటికీ ఈనాటికి అని చెప్పి విమర్శించినటువంటి నాయకులు మీరు ఇవాళ చేసే పని ఏంటి? ఇక్కడున్న ఉప ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు? ఆ రోజున ప్రెస్ మీట్ పెట్టినటువంటి బాలసౌరి పరిధిలో జరుగుతున్నటువంటి తన పార్లమెంట్ సెగ్మెంట్లో జరుగుతున్న రాణపూడి గ్రామ పంచాయతీలో అక్రమ మట్టి జరుగుతున్నట్టే మీరేం పీకుతున్నారు? మీకు సిగ్గుండాలా? ఈ రోజున ఇక్కడ దీనికి సంబంధించి కూడా ఎండిఓని కానీ ఎంఆర్ఓని కానీ డిఎల్పిఓ కానీ సర్కిల్ ఇన్స్పెక్టర్ కానీ నేను చెప్తా ఉన్నా, మీరు హానెస్ట్ గా ఉద్యోగాలు చేయండి. సామాజిక విప్లవ పితామహుడు కుల వివక్షకు వ్యతిరేకంగా అణగారిన వర్గాల మహిళల హక్కుల కోసం అహర్నిశలు శ్రమించిన మహానుభావుడు మహాత్మా జ్యోతిరావు పూలేనని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. పూలే ద్విశతాబ్ది జయంతి వేడుకలు పార్టీ కార్యాలయంలో వారి చిత్రపటానికి నివాళులర్పించి మాట్లాడుతూ, పూలే, అంబేద్కర్, ఎన్టీఆర్ లాంటి మహానీయులు చూపిన మార్గంలో నడవడం మన సామాజిక బాధ్యత అని అన్నారు. సామాజిక సమస్యలపై అలుపెరుగని పోరాటం చేసిన గొప్ప సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే అని కొనియాడారు. జయంతి ఈరోజు చేసుకుంటాం. మనం ఎంతో సంతోషంగా ఉంది. ఈ అంటే ఒక మనిషి పుట్టి 1827లో పుట్టాడు. ఒక మనిషి పుట్టి 800 ఏళ్ల తర్వాత ఆయన ఇంకా గుర్తుపెట్టుకుని మనం చేసుకుంటాం. అంటే ఆయన సాధించిన ఘనత ఏంటి, ఏ పార్టీ అనేది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. అలాంటి మహానుభావుల అడుగుదారులు మనం నిలవాల్సిన అవసరం కూడా ఉంది. ఇదే రకంగా వారి హక్కుల కోసం పోరాడిన వ్యక్తి జ్యోతిరావు పూలే గారు అయితే, అనగాని వర్గాల హక్కుల కోసం పోరాడింది జ్యోతిరావు పూలే అయితే, రాజ్యాధికారాన్ని మాత్రం ప్రసాదిస్తానికి
ముందుగా వచ్చిన మహానుభావుడు నందమూరి తారక రామారావు. ఆయన నాయకత్వంలో అనేక మంది బీసీ నాయకులు ముందుకు తీసుకొచ్చి అత్యధికంగా బీసీ నాయకులు ముందుకు తీసుకొచ్చి వారి అభ్యున్నతి పాటుపడుతూ కాకుండా రాజ్యాధికారాన్ని కనిపెట్టిన మహానుభావుడు ఎన్టీ రామారావు గారు. అలాగే బీసీలు మొత్తం కూడా బీసీ వ్యవస్థ మొత్తం కూడా కమ్యూనిటీ మొత్తం కూడా తెలుగుదేశం పార్టీకి ఆ రోజు నుంచి తోడుగా నిలుస్తూ వెన్నెముగా నిలుస్తూ తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ కింద పేరు తెచ్చుకునేటట్టుగా మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా నందమూరి తారక రామారావు గారు అడుగుజాడలు నడుస్తూ వారికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం. మా పార్టీ అధినేత కింద బీసీ నాయకులు నిలుపుకోవడం అనేది చాలా క్లియర్గా స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే కేంద్ర మంత్రి కానీ అనేక రకాల పదవులు కానీ అన్ని ఇచ్చి గౌరవించి తెలుగుదేశం పార్టీ తరఫున ఆయనకి అభినందనలు తెలియజేస్తూ ఆయన జయంతిని ఘనంగా జరుపుకోవడం చాలా సంతోషం. ఆయన ఆశయాలు ముందు తీసుకెళ్ళాలి. ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాల కోసం అనేక పోరాటాలు చేసిన వ్యక్తి జ్యోతిరావు పూలే గారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చిన తర్వాత కూడా బీసీలకి నిధి ఏర్పాటు చేసి వాళ్ళకి చేతివృత్తి పనులకి ఆదరణ కార్యక్రమాన్ని తీసుకొచ్చి రావడం, వాళ్ళు బలోపేతం చేస్తాకి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతాకి అనేక కార్యక్రమాలు చేశాం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు అధికారం వచ్చిన ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అనేక కార్యక్రమాలు బీసీలకి సబ్ ప్లాన్ ఏర్పాటు చేసి ఇవాళ ఖచ్చితంగా ఆ సబ్ ప్లాన్ని డైవర్ట్ చేయకుండా బీసీల కోసం సంక్షేమం కోసం ఖర్చు పెట్టిన వ్యక్తి. కానీ గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి. కృష్ణా జిల్లా గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న వెలిగండ్ల ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలు విజయవంతంగా ముగిశాయి. ఉత్కంఠభరితంగా జరిగిన ఫైనల్ పోటీల్లో సుబ్బు లెవెల్స్ జట్టుపై అమ్మ క్యాటరర్స్ టీం 4 పరుగుల తేడాతో విజయం సాధించి హోరాహోరీగా జరిగిన ఫైనల్ పోటీలను ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పెద్ద సంఖ్యలో క్రీడాభిమానులు తిలకించారు. విజేతలకు ఎమ్మెల్యే రాము బహుమతులతో పాటు మొదటి స్థానంలో నిలిచిన జట్టుకు 50,000 రూపాయలు, రెండో స్థానంలో నిలిచిన జట్టుకు 25,000 రూపాయల చెక్కును నగదు బహుమతి అందించారు. ప్రీమియర్ లీగ్ సీజన్ 1 చాలా బ్రహ్మాండంగా జరిగింది. సహకరించినటువంటి ఎన్టీఆర్ స్టేడియం సిబ్బందికి అందరికీ కూడా ధన్యవాదాలు. మరి గురువారం పాయింట్ ఇచ్చారు. అక్కడ ఉన్న పిల్లలు స్విమ్ చేయడంతో ఒక్క పొడుగు మాత్రం లభించింది. రాము గారిని, నారాయణ గారిని, గోపిరెడ్డి శ్రీకాంత్ గారిని అందరినీ కూడా 5,000 క్యాష్ ప్రైజ్ అలాగే సూపర్ ఉంది. నేను ఐపీఎల్ కంటే ప్రెజర్ ఫీల్ అయ్యాను ఇప్పుడైతే కనుక. ఈ మ్యాచ్ చాలా అద్భుతంగా ఆడారు గైస్. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. నేను ఈ టోర్నమెంటే కదా, దీంట్లో ఏముంటుంది అని ఏదో జనరల్ గా తీసుకున్నా కానీ వాళ్ళకి ఇది కొడితేనే కనపట్లేదు, బాల్ వేసినా కనపట్లేదు. చాలా స్ట్రాంగ్ ఆడారు ఇద్దరు టీమ్స్. వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. బేసిక్ గా నాకు మొత్తం మీద గుడివాడ మనసులు గెలుచుకున్నాం గైస్. సుబ్బు లెవెన్స్ సూపర్ గా ఆడారు. అంత పెద్ద టీం కూడా అంత స్ట్రాంగ్ గా మీరు ఇచ్చిన రిప్లై లాస్ట్ బాల్ దాకా, అంటే ఎక్కడో మొన్న జరిగింది చూసారా ఢిల్లీ వల్ల చివరిలో ఢిల్లీ గుజరాత్ మ్యాచ్ ఆ రేంజ్ లో జరిగింది. అంతకంటే టెన్షన్ పడ్డాం బేసిక్ గా. వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ అండ్ కంగ్రాచులేషన్స్ అమ్మ క్యాడర్స్. సూపర్. మీరు మీ అద్భుతమైన గేమ్ ప్లే మా మనుషులను ఆకట్టుకుంది. వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. టాప్ లెవెల్ మోర్ స్పిరిట్. ఈసారి మనం గట్టిగా కవర్ బాల్ టోర్నమెంట్ పెట్టేసుకుందాం అని చెప్పేసి దానిలో ఉన్నాం. అంత ఉత్సాహం ఇచ్చారు మీరు. చాలా బాగుంది. అండ్ ఆల్సో ప్రౌడ్ ఆఫ్ మై గైస్. మా గైస్ అందరూ కూడా వెరీ ప్రౌడ్ ఆఫ్ దెమ్. అక్కడ కానీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. ఇంత స్ట్రాంగ్ గా మీరు బాగా చేసుకొచ్చారు. సూపర్ గా బాగా చేశారు. ఓకే, బట్ ఇక్కడి నుంచి ప్రతి గేమ్ ప్రతి సీజన్ ఇంత
స్ట్రాంగ్ గాను ఎంతకంటే స్ట్రాంగ్ గాను చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.